హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను, అలాగే చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే ఈ పాటకి ఇంత హ్యాపీనెస్కి రీజన్ ఏంటి అని మీకు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు కదా. అవునండి, మన ఛానల్ అయితే ఈరోజు మానిటైజేషన్ అయిపోయిందనమాట. నిన్న కరెక్ట్గా మెయిల్ వచ్చింది. మన ఛానల్ 2023 జూలై 28 స్టార్ట్ చేశాను అనమాట. అలాగే జూలై 28, 2024లో కరెక్ట్గా 1 ఇయర్, ఒకరోజు ఇటు ఒకరోజు అటు కాకుండా మన ఛానల్ అయితే మానిటైజ్ అయ్యింది. స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, యాక్చువల్గా మీ అందరికీ తెలిసిన విషయమే కదా, నేను ఒక 2 ఇయర్స్ ప్లస్ బ్యూటీ పార్లర్ అయితే రన్ చేశాను. కొన్ని రీజన్స్ వల్ల మా పిల్లలకి నేను టైం కేటాయించట్లేదు అని చెప్పి పార్లర్ అయితే నేను సడన్గా తీసేసాను అనమాట. కానీ అది కూడా పార్లర్ కూడా నేను సక్సెస్ చూసిన తర్వాతే పార్లర్ని తీసేసాను. అది ఇంకో సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే చాలామంది అడిగారు పార్లర్ ఎందుకు తీసేశారు అని. సో అదైతే ఇంకో డీటెయిల్ ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడైతే నేను పార్లర్ తీసేసాను, బోర్ కొడుతుంది ఇలా అంటే చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు. మా అక్క అయితే మెయిన్ ఎవ్రీడే నీ గార్డెన్ టూరు నువ్వు ఇల్లు అలా నీట్గా పెట్టుకుంటావు, చూపించచ్చు కదా చిట్టి, వీడియో తీయచ్చు కదా అని మా అక్క ఎప్పుడు అంటూ ఉండేది. ఆ తర్వాత మా అక్క ఇలా అంటుంది అనేసి అని నేను మా హస్బెండ్కి చెప్తే, సరే నీ ఇష్టం, పెడితే పెట్టు అని చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత నా బెస్టీకి వెళ్ళి చెప్తే, లేదు వేణి నీ మాటలు బాగా మాట్లాడతావు, పెట్టు, వస్తారు, సబ్స్క్రైబర్స్ అవుతారు అని చెప్పేసి తను ఎంకరేజ్ చేసింది. తర్వాత అక్క వాళ్ళ సిస్టర్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ చాలా పెద్దదైపోతుంది. పేరెంట్స్, అమ్మ చాలా సపోర్ట్ చేసింది. సో ఇంత ఈజీగా అని కాదు. నేను యూట్యూబ్ ఎందుకు పెట్టానంటే, నాకు మెయిన్ ఏంటంటే బోర్ కొట్టకుండా అనమాట. పార్లర్ వర్క్ ఉంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసేదాన్ని, పిల్లల్ని చూసుకోవడానికి అయ్యేది కాదు. డబ్బులు అయితే చాలా, ఎవ్రీ మంత్ ఇన్కమ్ అయితే చాలా బాగుంటుంది, కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు లైఫ్లో. పిల్లల్ని పట్టించుకోవట్లేదా, నేనే అలసిపోతున్నాను, ఏ టైంకి బ్యాక్ వస్తాను పార్లర్ నుంచి నాకే తెలిసేది కాదు. క్లయింట్ ఏ టైంకి మార్నింగే వస్తే నేను ఆ టైంకి పరిగెట్టుకుని వెళ్ళిపోయేదాన్ని. ఒక్కొక్కసారి మార్నింగ్ 6 o'clock కూడా వెళ్ళిపోయేదాన్ని, ఒక్కొక్కసారి నైట్ 11 కూడా అయ్యేది పార్లర్ నుంచి వచ్చేసరికి. సో ఈ లైఫ్ ఏంటి ఇలా ఉంది, పిల్లలు చూస్తే పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అని చెప్పి నేను సడన్గా నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. డబ్బులు ఇవన్నీ కూడా తర్వాత విషయము. నువ్వు అంటే నా దాంట్లో జెన్యూన్ రీజన్ ఉంటే మా హస్బెండ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఏది కూడా ఇది చేయి అది చేయని ఫోర్స్ అయితే చెయ్యరు. నేను బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను అన్నప్పుడు పెట్టుకొని టాలెంట్ ఉంది అని ఓకే చెప్పారు. నేను తీసేస్తాను, నాకు కొంచెం రిలాక్స్ అవ్వాలని ఉంది, రెస్ట్ కావాలి, 2 years నాన్ స్టాప్గా స్ట్రగుల్ అయ్యాను అంటే, సరే తీసే, నీకు ఏది బెస్ట్ నీకు తెలుసు కదా, తీసేసే, ఇప్పుడు నీకు అవసరం ఏముంది, పార్లర్ అవసరం అన్నారు. 2 నెలలు రెస్ట్ తీసుకున్నా. తర్వాత ఏం చేయాలి, బోర్ కొడుతుంది అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ అయితే చేశాను. మరి మానిటైజేషన్ ఎలా అయింది ఏంటి అన్నది ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్తాను. యాక్చువల్లీ స్టార్ట్ అయితే చేశాను. థింగ్ ఏంటి అని అంటే, ఫస్ట్ అయితే ఏవో కొన్ని మన బ్యాక్కి వెళ్తే బ్రహ్మకమలం వీడియోతో అయితే ఫస్ట్ వీడియో నాది బ్రహ్మకమలం ఫ్రెండ్స్. నేను బాగా ఎంత మోడర్న్గా ఉంటానో అంత ట్రెడిషనల్గా కూడా ఉంటాను. అన్నీ మిక్స్ అయిపోయిన టైప్ అనమాట నేను, అన్నీ ఉంటాయి అనమాట మన దగ్గర. అలాగే అయితే బ్రహ్మకమలం వీడియోతో ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాను. అలాగే ఎక్కువ షార్ట్స్ మీద ఫోకస్ చేశాను. ఫ్రెండ్స్ కానీ, అమ్మ వాళ్ళు కానీ, మా ఓన్ సిస్టర్ కానీ, కొంతమంది మా మేనత్త కూతురులు కానీ, వాళ్ళందరూ ఒకటి చెప్పేవారు, ఎందుకు నువ్వు లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు, షార్ట్ ఎందుకు పెడుతున్నావు, ఎందుకు ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నావు లాంగ్ వీడియోస్కి అని అన్నారు. అంటే మానిటైజేషన్ అవుతుంది కదా అన్నట్టు. వాళ్ళందరికీ నేను ఒకటే ఎప్పుడు చెప్పేదాన్ని, నేను ఇదంతా సీరియస్గా అమౌంట్ గురించి అయితే చేయట్లేదు, ఇది నాకు ఒక హాబీ లాగా. నన్ను నేను ఫ్యూచర్లో ఒక 60 years వచ్చేసిన తర్వాత వేణి ఎలా ఉంటుంది, చిట్టి ఎలా ఉంటుంది అని అంటే, నా వీడియోస్ నేను చూసుకుంటే నేను అప్పుడు ఇలా ఉన్నానా అని చెప్పి చూసుకోవడానికి. ఎందుకంటే ఒక 5 yearsకి ముందు, 5 years తర్వాత మనకు కొంచెం చేంజెస్ వస్తాయి, ఫేసెస్ కానీ బాడీ కానీ. సో ఒక మెమరీ లాగా ఉంటుంది. మన ఫోన్లో ఎంత ఉన్నా కూడా, ఎంతో గూగుల్ ఫొటోస్ ఉన్నా కూడా ఏదో ఒక రోజు మనం డిలీట్ చేసేస్తున్నాం. కానీ యూట్యూబ్లో అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది, మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ 2-3 డేస్ ఫస్ట్ 2-3 డేస్ అయితే చాలా సిగ్గుపడుతున్నట్టు అనిపించింది రీల్స్ చేయడానికి. బట్ ఆఫ్టర్ 1 week తర్వాత చాలామంది చాలా బాగా చేస్తున్నావు, చాలామంది వెంచర్ల ఫ్రెండ్స్ అయితే ఎక్స్ప్రెషన్ క్వీన్ అని కూడా కనిపించినప్పుడల్లా ఎక్స్ప్రెషన్ క్వీన్ అనడం మొదలుపెట్టారు. అంటే ఇది వాళ్ళు పొగుడుతున్నారు అట్లా అని కాదు, అది ఒక కైండ్ ఆఫ్ బూస్టింగ్ అనమాట. ఓకే, నేను మరి నాట్ బ్యాడ్, ఇప్పుడేమి యాక్టింగ్ చేయాలి అని థింగ్. బట్ నేను ఒక్కసారి యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత
మన యూట్యూబ్ అనే కాదు, మనం ఏదైనా ఒక బిజినెస్ కానీ ఒక పని చేయాలి అని అనుకున్నాక దాని సక్సెస్ చూసే వరకు అయితే నాకు మిగతా వాళ్ళ విషయం తెలియదు, కానీ నాకైతే నిద్ర పట్టదు, నిద్ర అస్సలు రాదు. దాని సక్సెస్ చూస్తేనే కానీ నేను చల్లబడను అన్నట్టు ఉంటుంది. సో షార్ట్స్ అందరూ అడిగి లాంగ్ ఎందుకు పెట్టట్లేదంటే ఇది ఒక మెమరీలా ఉంటుంది. అబ్బా ఇప్పుడు ఏముంది, డబ్బులకి ఏముంది, నాకు హ్యాపీగా ఉంది షార్ట్స్తో, ఇందులో ఇప్పుడు ఏముంది అట్లా అనుకున్నా. బట్ 1 year అయిపోవస్తుంది, ఇంకా మనం ఛానల్ లాంగ్ వీడియోస్ కంటెంట్ మెయిన్. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఏంటంటే అది కంటెంట్ లేనిదే నేను ఏది పెట్టాలంటే నాకు ఇష్టం ఉండదు. మనం సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, కంటెంట్ లేనిదే ఏం చూస్తాను, బోర్ ఫీల్ అవ్వకూడదు జనాలు. వాళ్ళు చూసారు వేణి ఛానల్, క్వీన్స్ బ్యూటీ ఛానల్లోకి వెళ్ళామంటే ఒక యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది అనే ఒక నమ్మకంతో మన ఛానల్ చూడాలి అని నేను అనుకుంటా. మనమైనా అంతే కదా, ఒక ఛానల్ కానీ ఒక ఏదైనా చూసామంటే అందులో యూస్ఫుల్ కంటెంట్ ఉంటేనే చూస్తాం. ఏదైనా మనకు బోర్ అనిపిస్తే కనుక మనం అది ఎక్కడో దగ్గర, అంటే కొన్ని షార్ట్స్లో నువ్వు తినేది కూడా పెట్టాలా అని అన్నట్టు ఉంటాయి, కానీ థింగ్ ఏంటంటే అది ఎక్కడో దగ్గర ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనమాట. సో నేను లేటెస్ట్గా పెట్టిన గోల్డ్ వీడియో కూడా నా యూట్యూబర్ అయితే ఫోన్ చేయించి ఎక్స్ట్రా డిస్కౌంట్ తీసుకున్నారు. వాళ్ళతోని చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పటి వరకు నాకు వాళ్ళు ఎవరు కూడా తెలియదు, బట్ రీసెంట్గా మీ వీడియో ఫాలో అయ్యాము, సేమ్ వెంచర్లో ఉంటారు, మీ వీడియో ఫాలో అయ్యాము, మేము వెళ్తాము, చిన్న పాపతో కష్టం అవుతుంది, నేను కొంచెం హ్యాపీ మూడ్లో ఉంటే నేను రీల్స్ చేశాను, పాటలకి యాక్షన్ చేశాను, కామెడీ చేశాను, నేను దేంట్లో సెట్ అవుతానని చూసుకున్నాను. అలాగే చిన్న నేను ఇంట్లో ఏమేమి పనులు చేస్తున్నానో చూపించాను, గార్డెన్ చూపించాను. బట్ లాంగ్ వీడియోస్ పెట్టాలి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు, కానీ అసలు నా దగ్గర కంటెంటే లేనిది నేను ఎందుకు పెట్టాలి, ఈ కంటెంట్ లేనిది పెడితే జనాలకి ఏం ఉపయోగం అవుతుంది, యూజ్ లేనిది ఎన్నని పెడతాము అనే ఒక ఫీల్లో అయితే ఉన్నా. అందరూ పెట్టు అని ఏదోటి పెట్టు ఇంట్లో చూపించన్నా నాకు ముందు తృప్తి లేనిదే నేను ఏ వీడియోని అప్లోడే చేయను. నేను అసలు అది నాకు 200% నచ్చితేనే నేను అది అప్లోడ్ చేస్తాను. తర్వాత ఎవరు ఆ వీడియో బాగాలేదు అని చెప్పినా కూడా నేను డిలీట్ చేయను. అది నాకు 100% బాగుంది అని కంటెంట్ అనిపిస్తే మట్టుకి నేను పెట్టేస్తా అంతే. సో లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదు. 10 నెలలు గడిచిపోయాయి ఫ్రెండ్స్, అంటే జూన్ వరకు గడిచిపోయాయి. తర్వాత నేను ఎందుకో హౌస్ది డీప్ క్లీనింగ్ పెట్టాను, హోమ్ టూర్ పెట్టాను, వాచింగర్స్ చాలా బాగా వచ్చాయి. అలాగే రీసెంట్గా కొన్ని మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హోమ్ టూర్స్ పెట్టాను. అండ్ ఇప్పుడు నేనేమనుకుంటానంటే హోమ్ టూర్స్తో పాటు నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను డైలీ ఏమైనా యూస్ఫుల్ కంటెంట్ ఏంటి అన్నది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మానిటైజేషన్ టాపిక్ వచ్చేద్దాము. సో నేనైతే 10 months ఆడుతూ పాడుతూ షార్ట్సే చేశాను, ఎందుకంటే నాకన్నా మీకు బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్, ఎక్కువ షార్ట్సే. మా కొంతమంది చుట్టాలు అయితే చెప్పేవారు, వాట్సాప్ మెసేజ్ చేసేవారు, చెప్పేవారు, చిట్టి నువ్వు ఎందుకు లాంగ్ వీడియోలు చేయట్లేదు, షార్ట్ వీడియో ½ minute అయిపోతుంది, ఏదైనా లాంగ్ వీడియో చెయ్యి అని. బట్ స్టిల్ నాకు కంటెంట్ లేదు అని అంటే చెయ్యాలని అనిపించేది కాదు. సో లాస్ట్కి హౌస్ డీప్ క్లీనింగ్ పెడితే దానికి నాకు క్లిక్ అయింది. యాక్చువల్గా ఏంటంటే నేను లాంగ్ వీడియోస్కి 2 నెలలకొకటి ఇలా పెట్టడం వల్ల గ్యాప్ ఎక్కువ తీసుకునేదాన్ని. సో యూట్యూబ్ కూడా అంత సపోర్ట్ చేయదు కదా, మనం అంత గ్యాప్ తీసుకోకూడదు వీడియోకి మధ్య. స్టార్ట్ అయిందని చెప్పి నేను ఏం చేశాను, హోమ్ టూర్ చేశాను. మా హోమ్ టూర్ కూడా బాగా వచ్చింది. తర్వాత ఫ్రెండ్స్ కూడా మీ హోమ్ టూర్ చేయొచ్చా అని అడిగినప్పుడు చేసుకోమన్నారు. మా వెంచర్లో చేశాను, అలాగే మా ఫ్రెండ్ వేరే బయట వెంచర్లో మా ఫ్రెండ్స్ మీరందరూ చూశారు కదా, అవి కూడా చేశారు. అండ్ వాళ్ళందరికీ చాలా 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 స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. హోమ్ టూర్స్ వల్ల మంది ఛానల్ చాలా త్వరగా క్లిక్ అయ్యి మానిటైజేషన్ అయితే చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోయింది. అంటే నేను 10 months లిటరల్గా చెప్పాలంటే నేను 10 months లిటరల్గా ఆడేసుకున్నాను అనమాట. అసలు ఇంట్రెస్ట్ ఓన్లీ షార్ట్స్ మీద ఫోకస్ చేశాను అనమాట. అసలు లాంగ్ వీడియోస్ చేద్దామని నాకు మైండ్కే వెళ్ళేది కాదు. కానీ నేను ఒక్క హౌస్ డీప్ క్లీనింగ్ దాంతో చేయడంతో తర్వాత సరే మన ఫ్రెండ్స్ది కూడా చేయొచ్చు అని 2-3 వీడియోలు పెట్టేసరికి నాకు 4000 వాచింగ్ అవర్స్ అయిపోయాయి. నిన్న 28th నిన్న మెయిల్ వచ్చింది, కరెక్ట్గా 1 year. అసలు దేవుడు ఇది కూడా ఇంకోటి చెప్తాను ఫ్రెండ్స్, యాక్చువల్లీ 28th జూలై 2023లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే 28th జూలై 2024లో నాకు మళ్ళీ సక్సెస్ వచ్చిందనమాట. అయితే ఇదే బ్యూటీ పార్లర్ కూడా నేను అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు 28th జూలైనే స్టార్ట్ చేశాను. అంటే ఎంత
ఇదంతా అసలు అంటే ఇదంతా భగవంతుడి లీల అనిపిస్తుంది. నాదేమీ లేదు. అండ్ నాకున్న టాలెంటో లేదంటే ఏదో జనాలకి ఏమైనా ఉపయోగపడుతుంది అన్నట్టు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. అందుకని చెప్పి బాగా ఫాలో అవుతున్నారు. వ్యూస్ బాగా వస్తున్నాయి, వాచింగ్ అవర్స్ బాగా వస్తున్నాయి. ఇంకా సపోర్ట్ చేయాలి. మీ అందరి సపోర్ట్ లేదు అంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికే లేదు అన్నట్టు. మీ అందరి సపోర్ట్ వల్లే నేను మానిటైజేషన్ అయ్యింది నాకు. సో దీనికైతే అందరికీ స్పెషల్గా పేరు పేరున నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కూడా చాలా అంటే చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకనంటే నేను రోడ్డు మీద కనిపించిన వెంచర్లో వేణి గారు మీ వీడియో చాలా బాగుంది చూసాము, లేదంటే కామెంట్ రూపంలో చెప్పడము, లేదంటే వీడియో చాలా బాగుంది చాలా బాగా చేశారు అని నాకు చాలా బాగుంది చాలా బాగా చేశారని నాకు చెప్పడం నాకు చాలా హ్యాపీని ఇచ్చి ఇంకా మోటివేట్ అయినట్టు సపోర్ట్ చేసినట్టు అనిపించేది. ఇంతకన్నా ఏం కావాలి ఒక యూట్యూబర్కి. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా 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 థ్యాంక్స్ అనమాట. అండ్ ఇప్పటి నుంచి ఇంకా నా లైఫ్ స్టైల్, నా షాపింగ్ స్టైల్ కానీ లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడు టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు వేసాం కదా, పిచ్చు బీభత్సంగా అయితే అన్ని పువ్వులు కాయలతో స్టార్ట్ అయ్యాయి అనమాట. హార్వెస్ట్ చేసి నేను ఎలా వంటలు చేస్తాను, చాలా మంది వంటలు రావు క్వీన్స్ బ్యూటీ వేణికి అని అనుకుంటారు, కానీ వంటలు కూడా చాలా బాగా చేస్తాను. ఇంకా నేను వాడే ప్రొడక్ట్స్ ఏంటి లైక్ బ్యూటీ టిప్స్ కానీ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను షేర్ చేస్తాను. ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్, నాకైతే అసలు నమ్మడానికి కూడా లేదు. అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, కరెక్ట్గా ఫోకస్ చేసామనుకోండి హార్డ్ వర్క్ ఏ రోజు మనల్ని మోసం చెయ్యదు అని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అది ఆల్రెడీ నేను చాలాసార్లు ప్రూవ్ అయింది. నాకు హార్డ్ వర్క్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు అనేది నేను కరెక్ట్గా నమ్ముతాను. అండ్ ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఇంక ఛానల్ మానిటైజేషన్ చేసేయాలి అన్నట్టు గట్టిగా పట్టుకొని ఒక 4 హోమ్ టూర్లు పెట్టేసరికి అయిపోయింది. అండ్ దానికి కూడా మంచి కామెంట్స్ వచ్చాయి. చాలామంది ఇంటీరియర్ డిజైనర్స్ కూడా కాంటాక్ట్ అయ్యారు అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటి అని అంటే, నేను అందరికీ చెప్పేది యూట్యూబ్ పెడితే సజెషన్ ఒకటే, హార్డ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఓన్లీ యూట్యూబ్ అనే కాదు, మనం ఏ వర్క్ స్టార్ట్ చేసినా మన హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయదు ఫ్రెండ్స్. సో దానికి మళ్ళీ నేనే ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇంకొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో అసలు మీ అందరి ముందుకు మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోతో వస్తాను. ఈరోజైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అందరికీ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి నా క్వీన్స్ బ్యూటీ థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్.